అపచారం. నాకు మాత్రం ఎందుకు ఇలా కలలు వస్తున్నాయి? ఆషాఢం పోవాలని పుట్టింటికి వస్తే నా పరువు పోయేలా ఉందే. అయ్యో ఒరే అన్న, నీ ఐడియా విని ఆవిడ వెనక వెళ్ళడం కంటే నా ఫిగర్ వెనక వెళ్ళుంటే ఎప్పుడో నా పని అయిపోయింది. ఐడియా ఇచ్చే చూడు. నీ వల్ల కాకపోతే ఇక నేనే గోదాలకు దిగుతాను. పద. ఏమండి ఏమండి పో ఏంటి అలమో అలమో రా రా. ఉండు. ఏమయ్యా పోస్ట్‌మ్యాన్, వీడు గాయత్రి చుట్టే తిరుగుతున్నాడు. నువ్వైనా బుద్ధి చెప్పొచ్చుగా. మీ చెల్లెలు భానుమతిని చూడగానే మావాడి మనసులో ప్రేమ కలిగింది. ఇలాగే అనుకుంటూ పోతే వీళ్ళిద్దరికి వయసు అయిపోతుందని నేనే రంగంలోకి దిగాను. ఇప్పుడు చెప్పండి మీ నిర్ణయం. అమ్మాయిని ఇస్తారా లేదా? బుద్ధి లేదానా? అయ్యయ్యో, వాడు భానుని ప్రేమిస్తున్నాడు అది చెప్పడానికి నా వెనకాల తిరిగాడు. నువ్వేమో నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి నన్ను ఇబ్బంది పడేలా చేశావు. 4-5 రోజులుగా నా నిద్ర చెడగొట్టావు కదవే. ఏంటి మీ ఇద్దరు ఇందాక నుంచి గుసగుసగుసని మాట్లాడుకుంటారు? ఏంటి విషయం? మంచి విషయం మాట్లాడడానికి వచ్చారు. లోపలికి దయచేయండి. కాఫీ నీళ్లు తాగుతూ మాట్లాడుకుందాం. తాగుతామే. కాఫీ తీసుకోండి. చాలా సంతోషం అండి. తాగరా తాగు. ఆగండి ఆగండి. ఎందుకు? ముందు 2 చుక్కలు తీసి నేల కొదలండి. నేల మీద సాంప్రదాయం అనుకుంటాను. ఆగండి. మళ్ళీ 2 చుక్కలు తీసి తల్లో పెట్టుకోండి. తల మీద? తల మీద ఎందుకు? ఇది సాంప్రదాయమే. కళ్ళు మూసుకొని గబగబా తాగేయండి. ఇది కూడా సాంప్రదాయమే. తాగేశారా? ఇంకో 10 నిమిషాల తర్వాత మీరిద్దరూ ఇద్దరం అలాగంటే ఏరా, నీకెంత ధైర్యం ఉంటే నా చెల్లెలు వెనకాల నువ్వు తిరుగుతావు? నువ్వు వీడికి ఐడియానిస్తావు. అందుకే కాఫీలో విషం కలిపాను. పశువుల ఆసుపత్రికి తీసుకొచ్చావు. పర్వాలేదు రావయ్యా. డాక్టర్ మమ్మల్ని కాపాడండి. అలా చూడకండి సార్, పాత పని మనసులో పెట్టుకోకండి. ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు? నోరుతారు. తాగరా తాగు. ఏమయ్యా, నువ్వు కూడా అదో టైప్ కనవుతున్నావు ఏంటి? ఇప్పుడు తాగింది విషయం వెలుగుడు మందు కాదు, మరి పేలుడు మందు. ప్రేలుడు మందా? నేను పశువులన్నింటికి ఇచ్చే బేది మందురా. అన్న ఏదో ఒకటి తాగి కక్కేద్దాం అన్నా. పేడ వైద్యం చేయాల్సిందే. ఏమంటున్నావు అన్నా? అవునరా, ప్యాన్ నీళ్ళు కలిపి తాగుదాం పదా. కలుపు. కడుపులో తిప్పడం మొదలు పెట్టి అన్లోడ్ చేసేస్తారా? అయ్యో, నడు నిలబట్టలేదు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి రా. అన్నా విషం బయటకు వచ్చేసి ఉంటుంది కదన్నా. విషం మాత్రమే కాదురా, కడుపులో ఉన్నదంతా గట్టి చెట్టు వేసుకొని ఇడ్లీ తిన్నాం కదా, దాంతో సహా అన్ని బయటకు వచ్చేసినాయి రా. అది నీకెలా తెలిసిందన్నా? నేను పోతున్నప్పుడు లైట్ గా తిరిగి చూశాను. ఏమయ్యా పోస్ట్‌మ్యాన్, విషం కలిపిన కాఫీ మేమే కదా ఇచ్చాం. అది తాగి ప్రాణాలతో ఉన్నారే. సాంప్రదాయం ప్రకారం అమ్మాయిని అడిగినందుకు కాఫీలో విషం కలిపి చంపాలనుకున్నారే, న్యాయంగా ఉందా మీకు? ఇదిగో చూడు, నా చెల్లెలు వెనకాల నీ తమ్ముడు తిరగడాన్ని నువ్వే ఆపాలి. నా వెనకాల పోయేదే ఆపలేకపోతున్నా, మీ చెల్లెల వెనకాల వెళ్లకుండా నేనేలా ఆపగలను? ఈసారి కలపలేదు, ఇంకొకసారి చూస్తే నిజంగా కలుపుతాను. ఏంటి, నిజంగానే విషం కలుపుతావా? మరి ఇప్పుడు మేము విషమే కలపలేదుగా, అబద్ధం చెప్పాం. ఏంటి అబద్ధమా? ఎంత పని చేసావే? వేరయ్యా, నీకు బుద్ధుందా? వీడు మీవాడే కదా, అమ్మాయి ఇష్టపడితే వాడు పెళ్లి చేసి పెట్టొచ్చుగా. పెళ్లి చేసి నేను అవమానపడాలా? ఒరేయ్, మీ అమ్మాయి కూడా ఇష్టపడిందిగా, వీడిని మాత్రం కట్టేసి కొడుతున్నారు. మీ అమ్మాయిని ఏం చేద్దాం? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. నేనే కడుపు మంటతో ఉంటే. ఆపండ్రా, ఎందుకురా అరుస్తున్నారు? రే వాడి కట్లిప్రా. ఆడపిల్లని ఎలా పెంచాలో తెలియదేరా నీకు? చెప్పా పెట్టకుండా పారిపోవాలని చూసిందా ఈ గాడిద. రే అదంతా చెప్పేవారు చెప్తే వింటారు గాని అమ్మాయిని లోపలికి తీసారు. పోండి పోండి, అందరూ పోండి. అయ్యగారు చెప్పినట్టు వినకపోతే నరికవతలు పారేస్తారు. ఆపవయ్యా, కన్న కూతురుతో ఇలాగైనా మాట్లాడడం? వెళ్ళవయ్యా, వెళ్ళు. కూర్చోమ్మా. ఇదిగో చూడమ్మా, పెద్దలందరూ నీ మంచికే చెప్తారమ్మా.
పెళ్లి చేసుకుని ఈ వయసులో నువ్వేం చేస్తావు చెప్పు? ఏమీ లేదు, రేపు వాడు నిన్ను మోసం చేసేస్తాడు. వీడ పెద్ద మనిషి. అయ్యగారు మీ మాటను గౌరవించిందో చూసారా? నీ కూతురు ఎవరు చెప్పినా వినేటు లేదు. ఒద్దు పొడుగు అందం అన్నీ ఉన్నాయి కాబట్టి వాడు దీని వెనకాలే తిరిగాడు. దాన్ని అనచాలి. ఏం చేయమంటారయ్యా? దానికి నువ్వు గుండు గీయించే. అందరూ గుండు గుండు అని ఎగతాళి చేస్తారు. అప్పుడు దాని పొగరు తగ్గుతుంది. ఆ తరువాత నీ కూతురు నీ మాట జవదాటదు. ఏంటయ్యా ఇలా చేసేసావు? ఆడపిల్లల పెద్దలు చేత కాదు కానీ ఇప్పుడు ఏడుస్తున్నావేంటే? మాధవయ్య, అయ్యా. బండి కాస్త జాగ్రత్తగా అలాగేనయ్యా. నడుపు. అల్లుడు గారు, గాయత్రి వచ్చేటప్పుడు ఒక్కతిగానే వచ్చింది, ఇప్పుడు ఇద్దరుగా పెడుతోంది. ఏమంటున్నారు మావయ్య? గాయత్రి గర్భవతి అయింది. అది మీతో చెప్పడానికి సిగ్గుపడుతోంది. అక్కయ్య, త్వరగా బిడ్డను కని నాకు ఇచ్చేసేయ్. నేనే ఆ బిడ్డను పెంచుతాను. నేనేం చేయనే? కవల పిల్లల్ని కను. ఒక బిడ్డను నువ్వు పెంచుకో, ఇంకో బిడ్డను నేను పెంచుకుంటాను. కొంచెం జాగ్రత్త, జాగ్రత్త. సరే బావా. అందరూ వినండి. మన ఊరు పంచాయతీ బడిలో చదువు రాని వాళ్ళందరికీ చదువు నేర్పిస్తున్నారు. వచ్చి సంతకం పెట్టడం నేర్చుకోండు. అన్నయ్య, నిన్న మనకు అప్పించిన అతను మా ఇంటికి వచ్చాడు. 2 నెలలు అవుతోంది. పక్కింటి ఆయనకి డబ్బు అవసరం అని అడిగితే ఇచ్చాను. ఎప్పుడురా మళ్ళీ తిరిగిస్తావని అడిగాడు. వడ్డీ తీసుకోకుండా ఇచ్చాడు. తిరిగిచ్చేస్తే గౌరవంగా ఉంటుంది. మా ఆవిడ మొహం మార్చుకుంది. మీరెందుకు జామీన్ సంతకం పెట్టారని నన్ను అడుగుతోంది. తప్పుగా అనుకోవద్దు. నాకున్నది ఇల్లు ఒక్కటే. దీంట్లోనే చిన్నమ్మాయి జీవితం ఉంది. తను పెళ్లి జరిపించేశాను అంటే నా శేష జీవితాన్ని కోవిల్లోనే గడిపేస్తాను. ఈ కారణాలు నేను అతనితో చెప్పలేనుగా. తొందరగా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నా. కృష్ణమూర్తి సుందరం సుందరం. రోజు ఇలా రాసి నేర్చుకోండి. సరే అమ్మా, వస్తానమ్మా. నువ్వు ఏంటి ఇక్కడ? చదువు నేర్చుకుందాను వచ్చాను. నేనెలా? నాకు రాయడం నేర్పించు భాను. సరే రాయ్. ముందు మా రాయ్. మా ఎలా రాయడం? వా రాసి కొమ్ము పెడితే మా అవుతుంది. వా ఎలా రాయడం? ఏ రాసి తలకట్టు పెడితే వా అవుతుంది. ఏ ఎలా రాయడం? సున్నా రాసి దానికో కొమ్ము పెడితే ఏ అవుతుంది. అది నాకు తెలియదుగా. ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరైనా చూస్తే నాకే చెడ్డ పేరు వచ్చేది. నేను రాసిస్తాను, దాని మీదే దిద్దు. ఇదిగో దిద్దు. బా ను మా తి. చెయ్యొద్దులు. భానుమతి, చెయ్యొద్దులు. వదలకపోతే ఇంకో చేయి మీద గీస్తావా? ఇదిగో కత్తి, గీసేయ్. ఈ మచ్చ చూస్తున్నప్పుడల్లా నువ్వే జ్ఞాపకం వస్తావు. నేను మర్చిపోలేకపోతున్నాను భాను. ఆలోచించుకొని నీ నిర్ణయం చెప్పు. వాడిని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే. నా వెనకాలే వచ్చావంటే చెప్పు తెగుతుందని చెప్పు. ఎలా చెప్పనే? వాడి చేతిలో ఎప్పుడు కత్తుంటుంది. ఆ రోజు వాడి చేతికి నువ్వు గీత గీసావుగా, ఇవాళ నీ చేతికి నువ్వు గీత గీయించుకో, సరిపోతుంది. ఇలా బాధ్యత లేకుండా తిరిగే అబ్బాయిలకి బాధ్యతగా ఏదైనా పని అప్పగిస్తే భయపడి పారిపోతారు. ఏమంటున్నావే? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది, అలా చేద్దాం. భానుమత, కృష్ణవేణి, భాను ఏం చెప్పింది చెప్పు. వచ్చే శనివారం డ్యామ్ దగ్గరికి నిన్ను 4 గంటలకు రమ్మంది. తను నీతో మాట్లాడాలట. అయ్యో దేవత, నన్ను ఆశీర్వదించు. ఇంత మంచి విషయం చెప్పినందుకు. ఇదిగో ఈ పువ్వులు తీసుకెళ్ళు. ఇందా. రే ప్రసాదు, రే మురళి, ఒరే మహేష్, ఎందుకు నవ్వుతున్నావు?